సినిమా రంగంలో సంపాదించిన ఆదాయాన్ని కేవలం ఖర్చు చేయకుండా దాన్ని మరింత పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం ఇప్పుడు సెలబ్రిటీల్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి. పెద్ద తెరపై మెరిసే స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు, బుల్లి తెరపై ప్రసిద్ధి పొందిన యాంకర్లు కూడా ఇదే దారిలో ముందుకు సాగుతున్నారు. తమ రెమ్యూనరేషన్ ను వివిధ రంగాల్లో పెట్టుబడులుగా మలుచుకుంటూ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల యాంకర్ శ్రీముఖి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఫుర్సత్ అనే పేరుతో భారీ ఫుడ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన శ్రీముఖి తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. వ్యాపార భాగస్వాములు ఆనంద్, రవి, శ్రావణ్లతో కలిసి ఈ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఆమె ఇది కేవలం భోజనం చేసే స్థలం మాత్రమే కాదు, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడానికి అనువైన అనుభూతి ప్రదేశమని పేర్కొంది. తాను చిన్నప్పటి నుంచి ఆహారం, ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన శ్రీముఖి ఆ అభిరుచినే ఇప్పుడు వ్యాపారంగా మార్చుకున్నట్లు వివరించింది. ఫుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. ఈ రంగంలోకి అడుగుపెట్టడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు నిపుణులు. శ్రీముఖి ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఇతర యాంకర్లు కూడా ఇలాంటి వ్యాపారాల్లో ఉన్నారా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఇప్పటికే బుల్లితెర నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినీ రంగంలో అడుగుపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే ఆమె అక్కడే ఆగిపోలేదు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు వంటి కొత్త తరహా కంటెంట్ ను ప్రోత్సహిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా తన స్థానం ఏర్పరచుకుంది. ప్రస్తుతం నిర్మాతగా ఆమె సాధిస్తున్న విజయాలు ఆమె వ్యాపార దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ నటిగా కూడా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. తన సోదరితో కలిసి ఆరా సెలూన్ అండ్ స్పా పేరుతో బ్యూటీ, వెల్నెస్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం బ్యూటీ ఇండస్ట్రీ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఆమె పెట్టుబడి మంచి ఫలితాలను ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా మంచి పేరు సంపాదించడమే కాదు, హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టెలివిజన్ లో స్థిరమైన స్థానం సంపాదించిన ప్రదీప్ ఫుడ్, బెవరేజెస్ రంగంలోకి ప్రవేశించాడు. ది డి బాక్స్ అనే రెస్టారెంట్ అండ్ కాఫీ షాప్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. యువతను ఆకర్షించేలా కెఫే కల్చర్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ వ్యాపారం నగర జీవన శైలికి అనుగుణంగా సాగుతోంది. ఇక రష్మి గౌతమ్ బుల్లితెరపై తన అందం, చురుకుదనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ వంటి షోల ద్వారా మంచి గుర్తింపు పొందిన రష్మి నటిగా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. అయితే ఆమె కేవలం వినోద రంగానికే పరిమితం కాలేదు. రియల్ ఎస్టేట్ సహా ఇతర వ్యాపార రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి తన ఆదాయ వనరులను విస్తరించుకుంటోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన లాభాలను అందించే రంగంగా ఉండడంతో ఈ దిశగా ఆమె తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి రావటం కొత్త విషయం కాకపోయినా ఇటీవల కాలంలో ఇది మరింత విస్తరించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో సెలబ్రిటీలు తమ బ్రాండ్ విలువలను ఉపయోగించుకొని వ్యాపారాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫుడ్, ఫ్యాషన్, బ్యూటీ, రియల్ ఎస్టేట్, డిజిటల్ కంటెంట్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారు తమ ఆదాయాన్ని బహుళ మార్గాల్లో పెంచుకుంటున్నారు. వినోద రంగంలో ఆదాయం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉండడంతో సెలబ్రిటీలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక భద్రతను సాధిస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే భారీగా సంపాదన వస్తుంది, కానీ ఫ్లాప్ అయితే ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్థిరమైన ఆదాయం కోసం వ్యాపారాలు కీలకంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.